అందరికీ హరిత మధ్యాహ్నం. ఈరోజు తెలంగాణ సోషల్ మీడియా తరపున ఇక్కడికి విచ్చేసి ఈ రణదీక్ష కార్యక్రమం చేస్తున్నటువంటి పార్టీ అధ్యక్షులు, టీజేఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవ ఆచార్య కోదండరామ్ గారు, మరియు మా గురువు గంగాపురం వెంకటరెడ్డి గారు సెక్రటరీ గారు, మిగతా వేదికను అలంకరించిన ఉద్యమకారులు, టీజేఎస్ పార్టీ వివిధ జిల్లాల నుంచి వచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున నేను స్వాగతం తెలుపుతూ మా యొక్క తెలంగాణ సోషల్ మీడియా ఫోరం తరపున మా సంఘీభావాన్ని తెలియపరిచేందుకు వచ్చాము. నా పేరు పిట్టల రవిబాబు, నేను పర్యావరణవేత్తని. గతంలో తెలంగాణ రాకముందుకు సమైక్యాంధ్ర పాలనలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఇదే కూకట్పల్లిలో జేఎన్టీయూలో ఉద్యోగం సెంటర్ ఫర్ వాటర్ రిసోర్సెస్లో చేశాను. కానీ ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలు అని అనుకుంటున్నామో, ఈరోజు నీళ్ళ కోసం మనం మళ్ళీ రోడ్ల మీదకి వచ్చాము. ఆ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫెక్ట్ అయింది మేమే. నా ఉద్యోగం ఊడబీకేసింది ఈ తెలంగాణ ప్రభుత్వం. అంటే ఓవైపు నీళ్ళ ఉద్యమం, ఇంకోవైపు నిరుద్యోగ ఉద్యమం. అంటే నీళ్లు, నిధులు, నియామకాలు కదా. ఇక నిధులు ఏ రకంగా దోచుకోబడుతున్నాయో ఒక పర్యావరణవేత్తగా నేను చెప్తాను. ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఈ రాష్ట్రాన్ని, దోచుకోబడుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని మనందరికీ అందించడానికి అనేక ఉద్యమాలు నిర్మించి నిర్మాణాత్మకమైనటువంటి వ్యూస్తో తెలంగాణ ఎట్లయితే తెచ్చుకుంటాం అనే కోణంలో ఆలోచించి ఆయన ఉద్యమాలు నిర్మాణం చేస్తే, ఇతరత్ర వాళ్ళు ఒకరోజు 2 రోజులు ఆ రకమైనటువంటి ఉద్యమాన్ని వాళ్లకు అనుకూలంగా పెట్టుకొని ఇలాంటి ప్రొఫెసర్ గార్ల యొక్క భుజం మీద తుపాకులు కాల్చుకొని ఈ తెలంగాణను మేమే తెచ్చినామని పేరు చెప్పుకుంటూ ఈ తెలంగాణను దోచుకోవాలనే ఉద్దేశంతో వచ్చిండ్రని నేను అంటాను. ఎందుకంటే ఇంత ఉద్యమం చేసి ఇంతమందికి ఆదర్శంగా ఉండి అంత పెద్ద ఆచార్యులను నిర్వీర్యం చేసింది ఈ ఉద్యమ పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు రాజకీయ పార్టీగా ఉద్భవించి అనేకమైనటువంటి దోపిడీకి ఎగబడింది. ఆ దోపిడీలో ఒక భాగమే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క నిధుల దుర్వినియోగం బీభత్సకరమైన. ఈ బీభత్సాన్ని ప్రకృతి మీద నెట్టివేస్తున్నారు. ఇది నేచురల్ డిజాస్టర్గా చూపిస్తున్నారు. కానీ ఇది ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ వల్ల జరిగినటువంటి డిజాస్టర్ మాత్రమే. ఇది ప్రకృతి అధర్మంగా వెళ్ళదు ఎప్పుడు కూడా మానవునికి. మానవుడు ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడే ఇలాంటివి జరుగుతుంది. దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ మనందరము మంచి పాఠము, గుణపాఠము ఈ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ముంపు. ఒక ప్రాజెక్టు ఇప్పుడు ఇందాక మనకు లక్ష్మీనారాయణ సార్ మరియు ఇంకొక ఇంజనీర్ గారు చెప్పినట్టుగా చాలా చక్కగా వివరించారు. ఎందుకంటే వాళ్ళు ప్రాజెక్ట్ అంటే ఏంటి, మేజర్ అంటే ఏంది, మైనర్ అంటే ఏంది, మీడియం అంటే ఏందో వాళ్ళకి తెలుసు. వాళ్ళకి అపారమైన అనుభవంతో ఇక్కడ వాళ్ళు పాలు పంచుకున్నారు. దానికి కూడా ధైర్యం కావాలి ఇక్కడ వచ్చి మాట్లాడడానికి. ఉన్నది ఉన్నట్టుగా కులకృషంగా చెప్పారు. కానీ మనం ఎవ్వరం ఏం చేసినా దున్నపోతు మీద వర్షం పడితే దున్నపోతుకి ఏం కాదు. మీరేమన్నా నేను భయపడి మాట్లాడే రకం కాదు. ఎందుకు అంటే ఈ రకమైనటువంటి దోపిడీ దారులకి మనము మన తెలంగాణను తీసుకొచ్చి చేతులు పెట్టాం. కోదండరామ్ సార్ ప్రతిరోజు నిద్రపట్టది నేను అనుకుంటాను. ఆ రోజు మీరు జేఎన్టీయూకి వచ్చిన తర్వాత మిమ్మల్ని స్ఫూర్తిగా చేసుకొని మేము ఉద్యోగంకు వ్యతిరేకంగా, ఎందుకంటే జేఎన్టీయూలో ఉన్నది అంతా ఆంధ్ర వాళ్ళే, ఎందుకంటే అది యూజీసీ కింద పనిచేస్తుంది, జీతాలు మాత్రమే ఎక్కంచెలు వెళ్తాయి. కానీ మొత్తం డైరెక్షన్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి. కాదు అక్కడి నుంచి ఊరికే దమ్ము ఈ జేఎన్టీయూకి లేదు. అయితే ఆ పాలకులకు వ్యతిరేకంగా అప్పుడు మేము చేసినాం కాబట్టి మమ్మల్ని ఊడబీకేసారు. కానీ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము ఉద్యమం బాటపట్టినాము. మేము విద్యార్థులు అందరూ కలిసి ఈరోజు తెలంగాణ తీసుకొచ్చి కాకులను కొట్టి, అంటే ఆంధ్రోలను కొట్టి గద్దెల పాలు
చేసినాం, అంటే ఇప్పుడున్న ప్రభుత్వాల పాలు చేసినాం సార్. నిజంగా మీకు నిద్ర పట్టదనుకుంటా, అయినా కానీ మీరు పోరాటం చేస్తూనే ఉంటారు. మీరు చెయ్యాలి, మీ వెనుక ఈ తెలంగాణ ప్రజలు ఉంటారు సార్. మీరు అస్సలు నిర్వీర్యం కావద్దు, మీరు అస్సలు అధైర్యపడకూడదు, మీ వెంట మేము ఉంటాం. ఇక ప్రాజెక్టు విషయానికి వస్తే నేను ఎక్కువ టైం తీసుకోను. ఒక ఎన్విరాన్మెంటలిస్ట్గా నేను చేసిన అధ్యయనం ప్రకారం ఏంటంటే, ఒక ప్రాజెక్టుకు కావాలంటే దాన్ని ముందు వెళ్ళి పర్యావరణవేత్తలు ఫస్ట్, పర్యావరణవేత్తలకు ఒక రికమెండేషన్ వస్తుంది సివిల్ ఇంజనీర్స్ నుంచి, అయ్యా మేము కట్టడానికి సిద్ధమే కానీ పర్యావరణ పరంగా మీ క్లియరెన్స్ ఇవ్వండి అని వస్తుంది. సో అప్పుడు ప్రభుత్వ పరంగా పర్యావరణ వింగ్ ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ వింగ్, అదొక డిపార్ట్మెంటే ఉంటుంది, ఒక మినిస్ట్రీ ఉంటుంది. వాళ్ళు వచ్చి నిజంగా దాన్ని MOEF అంటారు, ఇప్పుడు వేరే దాంట్లో కలిపింది, ఇప్పుడు ఈవెన్ క్లైమేట్ కూడా అందులో కలిసింది ఆ మినిస్ట్రీలో. అయితే వీళ్ళు వెళ్ళి ఒక చెక్ లిస్ట్ ఉంటుంది, ఒక లిస్ట్ ఉంటుంది, ఏ రకంగా ఆడ ప్రాజెక్ట్ కడుతున్నాను పోయి దాని పోయి చేయరు. దానికి EIA ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది ఒక రిపోర్ట్ ఉంటుంది. ఆ రిపోర్ట్ ఆధారంగా మాత్రమే ఒక ప్రాజెక్టు నిర్మించబడుతుంది. ఇది అందరికీ తెలుసు, బహుశా కోదండరామ్ సార్ కూడా తెలుసు. సో ఈ EIA రిపోర్ట్ ఎవరు ఇచ్చిండ్రు, ఏ రకంగా ఇచ్చిర్రు, వాళ్ళు ఎవరి మనుషులు, ఎక్కడి నుంచి వచ్చిందా, అసలు EIA రిపోర్ట్ ఉందా? ప్రాజెక్టు EIA రిపోర్ట్ అంటే ఏంటంటే ప్రాజెక్టుకు ముందు ఉన్నటువంటి వనరులు, ప్రాజెక్టు కట్టిన తర్వాత దాని నుంచి లాభాలేంటి, తర్వాత నష్టాలేంటి, ఆ నష్టాలను మళ్ళీ ఎట్లా పూర్తి చేయాలి, పర్యావరణానికి నష్టం ఉండకూడదు, ముఖ్యంగా స్టేక్ హోల్డర్స్ నష్టం ఉండకూడదు, అంటే నిర్వాసితులకు నష్టం ఉండకూడదు. ముందు ఉన్నటువంటి ప్రాజెక్టు కట్టిన తర్వాత జరిగే నష్టాన్ని పూడ్చే విధంగా మాత్రమే ఆ రిపోర్ట్ ఉంటుంది. ఆ రిపోర్ట్ నిజంగా ఉండేది ఉంటే ఈరోజు మనం ఇక్కడ కూర్చుండే వాళ్ళం కాదు. అంటే ఆ రిపోర్ట్ తప్పుడు రిపోర్ట్ అయి ఉంటుంది, అసలు ఆ రిపోర్టే తయారు చేయకపోయి అయి ఉంటుంది. ఇది మనం గమనించాలి. నేచర్ ఎప్పుడు సాధారణంగా దానంతలా దాని పని అది చేసుకుంటూ పోతూ ఉంటుంది. నువ్వు దానికి అడ్డం పోయి గెలిపితే అది ఖచ్చితంగా నిన్ను ముంచేస్తుంది. అదే పని ఇప్పుడు జరిగింది. సో అందుకోసము ఈ విషయము ఈ దోపిడీ వ్యవస్థ అంటే ఎట్లయిపోయింది అంటే, గవర్నమెంటు ఒకప్పుడు డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి వ్యాపార నిమిత్తం వచ్చి దోచుకుంటా ఉంటే, ఇప్పుడు ఇక్కడే ఉన్నటువంటి రాజకీయ నాయకులను గ్లోబలైజేషన్ పేరుతో అక్కడే ఉండి ఇక్కడ ఏజెంట్లను పెట్టుకున్నారు ఈ ప్రభుత్వాలను. ఎస్, ఐఎమ్ సారీ సార్, మీరు కూడా ఒకసారి ప్రభుత్వం కావచ్చు, మీరు కూడా సీఎంగా కావచ్చు, కానీ ఇప్పుడు మనము అక్కడున్నాం, మనం వాళ్ళ చేతిలో ఉన్నాం. ఇప్పుడు మెగా ఎక్కడి నుంచో వచ్చిండు, వాళ్ళ చేతిలో ఈ ప్రభుత్వం ఉంది, అంటే ఈ ప్రభుత్వం వాళ్ళకి ఏజెంట్గా మారింది. అంటే ఈ రకంగా ప్రజల సొమ్మును, జాతీయ ఆస్తులను, నేచురల్ రిసోర్సెస్ని మొత్తము దోచిపెడుతున్నాం మనం. ఎవరికి? బహుళ జాతి సంస్థలకు, వాళ్ళ ఏజెంట్లైనటువంటి ఈ ప్రభుత్వాలకు. ఇది జరుగుతున్న వ్యవస్థ. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఎట్లా ఉన్నది కోదండరామ్ సార్, రూపాయిని బంగాళాఖాతంలో వేసి అరేబియా సముద్రంలో వెతుక్కున్నట్టున్నది మన జవాబు. ఇది నిజం. దీన్ని ఎవరు అడ్మిట్ చేసుకుంటలేరు. నేను జాతీయవాదినే, నేను భారతదేశానికి వ్యతిరేకం కాదు, ఈ దేశంలో పుట్టినందుకు గర్విస్తున్నా. కానీ ఎవరు బాగుపడ్డరని ఈ 75 సంవత్సరాల వజ్రోత్సవ సభలు, వజ్రోత్సవ వేడుకలు చేస్తున్నారో నాకైతే అర్థమైతలేదు. ఇప్పుడు వచ్చేటప్పుడు నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, మీకు చూపిస్తాను. అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ ముందే మురుగు నీరు ఏరులై పారుతుంది. ఇంతకుముందు చార్మినార్ బ్యాంక్ ఉండే అక్కడ రేడియో స్టేషన్ ముందు, మీరు వెళ్ళేటప్పుడు ఎవరన్నా వెళ్తే చూడండి. అసెంబ్లీ సాక్షిగానే నువ్వు ఒక వ్యవస్థను నడిపించలేకపోతున్నావు, నువ్వు GHMCని నడిపించలేకపోతున్నావు అంటే, ఇక కాళేశ్వరం ప్రాజెక్టు బోత్ సైడ్స్, రెండు వైపులా నదీ పరివాహక ప్రాంతము ఈ వరదలకు ఎంత ఘోరంగా అయిందో చెప్పండి. మొన్న పేపర్లో చూసినాం ఒక 10 రోజుల కింద, క్లౌడ్ బస్ట్ ఆయన చెప్తున్నాడు. 83,000 పుస్తకాలు చదివినటువంటి, ఇందాక ఇంజనీర్ గారు చెప్పిండ్రు, ఆయనే ఇంజనీరు, ఆయనే మంత్రి, ఆయనే రాజు, అన్నీ ఆయనే. 83,000 యొక్క చదివి పుస్తకాలను చదివిన అవగాహన చేసుకున్నటువంటి, అవకలనం చేసుకున్నటువంటి మేధస్సుకు తెలియదా? క్లౌడ్ బస్ట్ అంటే ఏం లేదు, అందరికీ తెలుసమ్మా, కుండపోత వర్షం ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడున్నటువంటి పర్యావరణ పరిస్థితులు, మానవుడు అనుసరిస్తున్నటువంటి
ఈ యొక్క బహుళజాతి సంస్థల ఎఫెక్ట్కు ఈ భూమి కాలుష్య కారకాలను వెదజల్లడం వల్ల పర్యావరణం లోపల మార్పు వచ్చి ఈ రకమంటి నష్టం జరుగుతుంది. దాన్ని ఇది మా పని కాదు, ఇది ఎవరో చేసిండ్రు, ఇది అదే ఏదో మొత్తం క్లౌడ్ బస్ట్ అయింది అంటే క్లౌడ్ బస్ట్ అయినా దాని ప్రవాహం ఆ నది ప్రవాహం సాపుగా వెళ్ళిపోయేది. నేను వారం రోజుల కింద నేను కాళేశ్వరం వెళ్ళొచ్చిన, 5 రోజుల క్రితం వెళ్ళిన అక్కడ ఒక అయ్యగారును అడిగాను, అయ్యా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఈసారి ఎందుకు ఇట్లా జరిగింది, ఇదివరకు ఎప్పుడన్నా వచ్చిందా అంటే ఇందాక ఇంజనీర్ సార్ చెప్పినట్టు 1986లో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది, ఒక్కొక్క ఇంటికి మాకు నిర్వాసితులుగా 10,000 ఇచ్చిపోయిండ్రు అని చెప్పిండ్రు. అంటే నువ్వు వెళ్ళే నీటిని నువ్వు అడ్డంగా నువ్వు ఏదో చేసినావు, అడ్డకాలు వేసినప్పుడు దాని నష్టాలను నువ్వు పసిగట్టవా? ప్రజల యొక్క మైండ్ను డైవర్ట్ చేయటంలో ఈ ప్రభుత్వం దిట్ట. రివర్స్ ఇంజనీరింగ్ అనే ఒక వర్డ్ను ప్రజలకు చెప్పి ఎక్కడి నుంచో దొంగ ఇంజన్లను తీసుకొచ్చి పారనోళ్ళు కితాబిచ్చిండ్రు, ఇది మంచిగా ఉన్నది ప్రపంచంలో ఎక్కలేదు అనే మాటల గారడి ద్వారా మాత్రమే ప్రజల అటెన్షన్ తీసేసి ఈరోజు ప్రజలు మునిగిపోయి పశువులు నాశనం అయిపోయి ప్రకృతి అల్లకల్లం అయిపోయే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పనికిరాని ఈ ప్రాజెక్టు ద్వారా, కాళేశ్వరం ప్రాజెక్టు, ఇది కేవలం డబ్బులు దండుకోవడమే. అరే కాళ్ళ కాంచెలు మొకాళ్ళ కాంచెలు పోయే నీళ్ళను కిందికి ఇవ్వాలి, కానీ మొకాళ్ళ కాంచెలు తల మీదకి తీసుకొచ్చుకునేది ఎక్కడిది? అగో ఈ ఇంజనీర్ గారు సివిల్ ఇంజనీర్ గారు చెప్పింది 100% మీకు ఏపిస్తున్నాను సార్. ఖచ్చితంగా ఇది ఒక పర్యావరణ పరంగా కనుక ఆలోచించినట్టయితే ఖచ్చితంగా ఇది అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్కు, అక్కడ ఉన్నటువంటి జియోగ్రఫీకి, అక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా వెళ్ళింది కాబట్టే ఈ రకమైనటువంటి నష్టం ఏర్పడింది. ఈ నష్టాన్ని ప్రజల సొమ్మును, ప్రజల డబ్బును మీరు బయటకు తీసుకొచ్చి ప్రజల డబ్బును, ఖజానాను ఖాళీ చేయిస్తున్నారు. ప్రజల డబ్బును ఎట్లా దోసుకోవాలనో ప్లాన్ లేచి మరీ తీసేసుకుంటున్నారు. కాబట్టి దీన్ని మీ పార్టీ ముందుకొచ్చి ఖచ్చితంగా దీన్ని నిర్వీర్యం చేస్తున్నందుకు, ప్రజలకు తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఒక్కరోజు ఈ రణదీక్ష ప్రోగ్రాంకి వచ్చి సంఘీభావం నేను తెలుపుకున్నందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఇదే రకంగా ప్రజలను ఇంకా చైతన్యవంతం చేసి కోదండరాం సార్ మరొక ఉద్యమాన్ని ఖచ్చితంగా నిర్మిస్తేనే తప్ప, లేకపోతే మనం వేసిన రూపాయిని మాత్రం దొరకబట్టుకోలేము. మనం ఈ రకంగా అనుభవిస్తూనే ఉంటాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రదర్.